హలో గైస్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ వంటను పరిచయం చేయబోతున్నానండి. అదేంటి అనుకుంటున్నారా? అది కూడా మిగిలిపోయిన కూరతో కమ్మని బిర్యానీ చేసుకుంటున్నానండి నేను. మీకు కూడా ఎలా చేయాలనేది ప్రాసెస్ చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఎప్పుడైనా సరే ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. ఫుడ్ అనేది చాలా వాల్యుబుల్ అనమాట. అది దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం మిగిలిపోయిన వాటిని ఊరూరికే పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా ఇన్నోవేటివ్గా ఆలోచించి కొత్త రకంగా ఎలా చేసుకోవాలి, దానికి మరింత రుచిని ఎలా యాడ్ చేయాలనేది నేను మీకు ఇవాళ చూపిస్తానమాట. ఆల్రెడీ నేను నాన్ వెజ్ ఐటెంతో ఒకసారి బిర్యానీ చేసి చూపించాను, లెఫ్ట్ ఓవర్ కర్రీతో. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కనుక చూడకపోతే దాన్ని చూడండి. ఇవాళ వెజ్ చేస్తున్నాను, నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట, విత్ లెఫ్ట్ ఓవర్ కర్రీ. ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కుక్కర్ తీసేసుకోవాలన్నమాట. కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి చూపించిన విధంగా మైల్డ్గా, అంటే కొంచెం మసాలా దినుసులు వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మసాలా కూరే కాబట్టి మనం ఎక్కువ స్పైసీస్ కూడా యాడ్ చేయవసరం లేదు. ఒక రెండు చిన్న లవంగాయలు, ఒక చెక్క, కొంచెం ఆకు సరిపోయింది. ఇప్పుడు మనం లెఫ్ట్ ఓవర్ కర్రీ మిగిలిపోయిన కూరను తీసేసుకొని డైరెక్ట్ యాడ్ చేసేయాలి ఇందులోకి. యాడ్ చేసిన తర్వాత ఈ కూర అనేది ఒక 2 to 3 minutes పాటు అలా ఉడకనివ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ కూర అనేది బాగా చిక్కబడిద్ది అనమాట. చిక్కబడేసేస్తే కూర కొంచెం బాగుంటుంది. అప్పుడు ఇంకా మనం రైస్ యాడ్ చేసేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్. అంతేనండి, మన వంటలన్నీ అలానే ఉంటాయి. రుచి మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫుడ్ అనేది అస్సలు వేస్ట్ చేయకూడదు. ఎప్పటికప్పుడు కొత్తగా ఎలా చేయాలి, ఎలా ఏంటి అనేది తెలుసుకుంటూ ఉండాలి. నేనైతే అలాగే చేస్తూ ఉంటాను. చూడండి, 2 to 3 minutesకి చక్కగా కూర అంతా చిక్కబడిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి రైస్ అనేది యాడ్ చేసేసుకుందాము. కుక్కర్లో ఎప్పుడైనా సరే బిర్యానీ చేసేటప్పుడు ఒక అర గ్లాస్ అనేది ఎసరు తగ్గించి పోసుకోవాలి. ఎందుకు అంటే కనుక మనకి రైస్ అనేది అతుక్కోకుండా పలుకుగా చక్కగా వచ్చిద్ది అనమాట. ఇప్పుడు ఎసరు కూడా యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని జస్ట్ మనం రైస్ యాడ్ చేసేసుకుంటే చాలు. ఇంకా ఈ పలావ్లోకి అసలు ఏమీ యాడ్ చేయవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ఇంకా మసాలా దినుసులు కానీ, అవి కానీ ఏమీ అవసరం లేదు. జస్ట్ ఒక కర్రీ ఉంటే చాలు. ఆ కర్రీతోనే కమ్మగా బిర్యానీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు జస్ట్ కొంచెం ఒక చిటికెడు గరం మసాలా వేసుకోండి. అది కూడా ఆప్షనల్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీలోనే అన్నీ వేసేస్తాం కాబట్టి గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఏం అవసరం లేదనమాట. జస్ట్ నార్మల్ కర్రీ వేసేసుకొని రైస్ యాడ్ చేసుకొని ఎసరు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసేస్తే 2 విజిల్స్ తర్వాత చూడండి, ఇక కమ్మని బిర్యానీ అనేది రెడీ అయిపోయింది అనమాట. మీకు టేస్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. నేను చెప్తున్నానని కాదు ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత రైస్ అనేది అయిపోయింది. కమ్మగా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది మనకి. రైస్ చూడండి, నేను చెప్పిన విధంగా పలుకుగా ఎక్కడ అతుక్కోకుండా వచ్చింది. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది బిర్యానీ. 10 నిమిషాల్లో మీకు కమ్మని బిర్యానీ ఎలా చేయాలో చూపించేసాను చూసారా. అది కూడా మిగిలిపోయిన కూరతో. మనం ఫుడ్ అనేది ఎప్పుడు వేస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. చక్కగా ఇలా కొత్తగా మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. నేను మీకోసం ఇలాంటి ఎన్నో వెరైటీలన్నీ చేస్తూ చూపిస్తూ ఉంటాను. చూడండి, ఆ పలావ్లోకి కమ్మగా అలా కొంచెం చారువా పోసుకొని కానీ, రైతాతో కానీ తింటే అసలు ఉంటుంది. ఆహా, అసలు ఎందుకండి అవి కూడా అవసరం లేదు. జస్ట్ అలా ఉడికించి బిర్యానీ చేసుకున్న ఆ ప్లెయిన్ బిర్యానీనే చాలా కమ్మగా ఉంటుంది. మరో కొత్త రకమైన వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు సెలవు, బాయ్, సీ యు అగైన్.